హలో ఎవరీవన్, మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. లా ఆఫ్ థాట్స్ ఇంక్లూడింగ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ పేపర్ 4 3/DC హానర్స్ అయ్యుండొచ్చు, జనరల్ అయ్యుండొచ్చు, బోత్ కామన్ సబ్జెక్ట్. అటువంటి పేపర్ 4 గురించి మీకు సెమిస్టర్ 1లో ఉన్నటువంటి 4th పేపర్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా పేపర్ 4లో అయినటువంటి లా ఆఫ్ థాట్స్ ఇంక్లూడింగ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, సిలబస్లో ఉన్నటువంటి ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నది కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చివరి వరకు చూడండి. టోటల్గా లా ఆఫ్ థాట్స్ ఇంక్లూడింగ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్లో మనకు 5 యూనిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 5 యూనిట్స్లో నుంచి మనకి 80 మార్క్స్ సంబంధించినటువంటి పేపర్ అనేది వస్తుంది మనకు ఎగ్జామ్లో. ఈ 80 మార్క్స్ పేపర్ అనేది 3 టైప్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అండ్ పార్ట్ సి లాగా. సో ఈ వీడియోలో నేను పార్ట్ ఏలో సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా చదవాలి అండ్ పార్ట్ బిలో ఏ విధంగా చదవాలి, పార్ట్ సిలో ఏదనేది నేను డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీరు ప్రిపేర్ అవుతూ ఉండవచ్చు. అయితే మీరు ప్రిపేర్ అయ్యే భాగంలో నేను ఎక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ మీరు ఫస్ట్ ప్రిపేర్ చేయండి. మీకు ఖచ్చితంగా పాస్ గ్యారంటీ 40 to 50 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీకు చూసినట్టయితే పార్ట్ ఏలో మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ 8లో మనం 8 out of 5 క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి మనకు 6 మార్క్స్, 5 6 30 మార్క్స్ ఉంటుంది. అయితే పార్ట్ ఏలో నేను ఈ యూనిట్ 1 to 5 యూనిట్స్ నుంచి నేను మీకు ఇక్కడ ఇంపార్టెంట్గా 10 క్వశ్చన్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవి కూడా లాస్ట్ 5 years నుంచి వస్తున్న క్వశ్చన్స్లో ఇంపార్టెంట్గా రిపీటెడ్గా ఏవైతే వస్తున్నాయో వాటిని బేస్ చేసుకొని నేను ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ 10 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 100% మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే డ్యామ్ షూర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 10 క్వశ్చన్స్కి మీరు ఇవ్వండి. ఆ తర్వాత మీరు రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చదువుకోండి. ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో ఏ క్వశ్చన్ ఎలా చదవాలి ఏంటి అనేది మనకు ఒక అర్థం కాదు కాబట్టి నేను ఇలాగా షార్ట్లో చేయడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్ బికి వచ్చేసరికి మనకు టోటల్గా 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్లో మనం 2 క్వశ్చన్స్ మాత్రం అటెండ్ చేయాలి. అండ్ మనకున్న టోటల్ 5 యూనిట్స్. 5 యూనిట్స్లో మనం 4 క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ ఎలా వస్తుందో అనేది కూడా కొంచెం గెస్ చేయడం కష్టం అవుతుంది. సో కాబట్టి నేనేం చేశానంటే లాస్ట్ 5 years నుంచి తీసుకొని ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 5 క్వశ్చన్స్లో 110% మనకి 1 క్వశ్చన్ అయితే షూర్గా వస్తుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మేబీ సెకండ్ క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఒక 30 to 40% సెకండ్ క్వశ్చన్ రావచ్చు. నేను సెలెక్ట్ చేసినటువంటి 5 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ మాత్రం 100% వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఎట్లాగో ఈ పార్ట్ బిలో రాయాల్సింది ఓన్లీ 2 క్వశ్చన్స్ కాబట్టి 1 క్వశ్చన్ నేను చూపించినటువంటి 5 క్వశ్చన్స్లో నుంచి వస్తుంది. సెకండ్ది కూడా మేబీ ఛాన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎలాగో ప్రిపేర్ అవుతారు కాబట్టి రెస్ట్ ఆఫ్ ది, సో అది కూడా రాయొచ్చు. నెక్స్ట్ పార్ట్ సిలో వచ్చేసి మనకు కేస్ స్టడీస్ గురించి ఉంటుందండి. ఈ కేస్ స్టడీస్ అనేది చాలా ఈజీ ఉంటుంది. మనం క్వశ్చన్ని అర్థం చేసుకొని చదవగలిగితే చాలు. ఈజీగా మనం ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. టోటల్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. 2 చాయిస్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చి 10 మార్క్స్ ఉంది. సో మనం ఈజీగా 20కి మనం 15 మార్క్స్ అనేది ఇక్కడ గెటిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ అనేది ఫాలో అవ్వాలి వైల్ రైటింగ్ ద కీవర్డ్ కేస్ రాసేటప్పుడు. సో ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఒకటి, ఇష్యూస్ ఇన్ ద కేస్, ప్రిన్సిపల్ అండ్ జడ్జిమెంట్, ఈ 4 పాయింట్స్ మనం హైలైట్ చేస్తూ రాయగలిగితే చాలు. ఈజీగా మనకు 10 to 15 అనే క్వశ్చన్స్ మార్క్స్ అనేది తెచ్చుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది పార్ట్ సిలో. సో ఈ పార్ట్ సిలో కొన్ని నేను ఎగ్జాంపుల్గా ఇచ్చాను ఇక్కడ కేస్ స్టడీస్. ఏ కేస్ స్టడీ వచ్చినా సరే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే కంప్లీట్గా రీడ్ చేయడం. రీడ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, అందులో ఇష్యూస్ ఏమున్నాయి, ఆ ఫ్యాక్ట్ ఏముంది అనేది మనం చూడగలిగితే ప్రిన్సిపల్ అనేది రిలేటెడ్గా ఏమైనా గుర్తున్నది రాయొచ్చు. లేదంటే మనం ఓన్గా క్రియేట్ రాసినా మనకు 60% మార్క్స్ అనేది వేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ జడ్జిమెంట్ కూడా మనం ఆ కేసుకు కంప్లీట్గా చదివినప్పుడు మనకు ఒక థాట్ అనేది క్రియేట్ అవుతుంది. ఏమి ఇవ్వచ్చు, అనాలిసిస్ చేయొచ్చు అనేది. అలా లేదు అంటే డైరెక్ట్గా మనం చదివిన కేసు లాస్ట్ నుంచి వచ్చినా రాయొచ్చు. ఇదండి వీడియో. నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ మీకు చేస్తూనే ఉంటాను. ఇప్పటివరకు నన్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.